హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రాగి సంగటి అలాగే నలుపుడు కారం చూపించబోతున్నాను. అంటే పచ్చిపులుసు అని కూడా అంటాం అనమాట. సో మా ఇంట్లో మా స్టైల్లో మా అమ్మ ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది అరసాల గ్లాస్ అంటామండి. ఈ అరసాల గ్లాస్తో బియ్యం నానబెట్టేసుకున్నాము కడిగి. తర్వాత నానబెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అలాగే ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని కూడా బాగా వాష్ చేసేసి వాటర్ వేసి సోక్ చేసి పెట్టేసుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇలా పొయ్యి మీద పెట్టుకున్న బియ్యము పొంగొచ్చేసిందండి. పొంగొచ్చేసిన తర్వాత దాన్ని తీసేసుకొని ఇలాగా సిమ్ ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది తెడ్డు కట్టె అంటామండి. ఈ తెడ్డుతోనే రాగి సంగటి చేస్తాము. తర్వాత అందులో కళ్ళుప్పు ఒక 1 స్పూన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి అన్నాన్ని. తర్వాత ఇవి ఎండుమిర్చి ఒక 15 ఎండుమిర్చి దాకా తీసుకున్నాము. ఈ ఎండుమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ అన్నాన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. సో ఇలా మనము కలిపెడుతూ ఉండాలన్నమాట. అన్నాన్ని తిప్పుతూ ఉండాలి తెడ్డుతోటి. తర్వాత ఒక బాండి తీసుకుని ఆ బాండీలో ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత కరివేపాకు అలాగే 1 స్పూన్ ధనియాలు అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకొని వాటిని బాగా వేయించాలి. తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ పొడి వేసుకోండి. అంతేనండి, అది దించేసుకోవాలి. తర్వాత ఈ అన్నం బాగా ఉడికిపోయిందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మెత్తగా స్మాష్ అవ్వాలండి. మెతుకు పట్టుకుంటే అలా ఉడకాలి. తర్వాత నేను అరసాలతో బియ్యం వేసుకున్నాను కదా అండి, దాంట్లో ఇది 1/2 గ్లాస్ అండి. అంటే చిన్న గ్లాస్తో రాగి పిండిని తీసుకొని దానిపైన ఇలాగా చల్లుకోవాలి. చల్లేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా పైన కుక్ అయ్యేంత వరకు రాగి పిండి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే ఇలా మొత్తం కుక్ అయిపోతుంది. తర్వాత దానిని తెడ్డు కట్టె తీసుకొని మనము పొయ్యి మీద నుంచి కిందకి దించేసుకొని ఇలాగా మొత్తము మిక్స్ చేయాలండి. అది బాగా థిక్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పలుచగా రావడానికైనా మనం ఏం చేయాలి అంటే హాట్ వాటర్ని కాచుకొని హాట్ వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో చిన్నగా దానిని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ రాగి సంగటి అనే దానిని మనకి ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అని అనేసి ఇలా బాగా తిప్పేసిన తర్వాత ఇలా మొత్తము ఒక చోటికి దగ్గరికి అనేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో గ్యాస్ పైన పెట్టేసేయాలి. ఇందాక మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, వాటన్నింటిని ఒక దబర్లోకి తీసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు, నానబెట్టుకున్నటువంటి చింతపండుని కొంచెంగా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎనుపుకోవాలన్నమాట. మనం పప్పుని ఏ విధంగా అయితే ఎనుపుతామో అలాగా ఈ ఎండుమిర్చిని కూడా మొత్తం బాగా నీట్గా ఇలాగా ఎనిపేసుకోవాలి. తర్వాత మిగిలిన చింతపండును కూడా వేసుకుంటూ కొంచెంగా పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకోవాలి. తరువాత అందులో మనము కొంచెం బెల్లం వేసుకోవాలండి. మన స్పైస్కి తగ్గట్టు అంతా ఈక్వల్గా ఉండాలి, తీపి కారం ఉప్పు అంతా కూడాను. సో ఒక 1/2 నిమ్మకాయ అంత సైజు బెల్లాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఎనిపేసుకోవాలి. తర్వాత ఈ రాగి సంగటి మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అండి, అది సో ఇంకా రాగి సంగటి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఆపేసుకోవడమే. తర్వాత ఈ నలుపుడు కారంలో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది నలుపుడు కారం. సో ఇంకా మనకి ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉండాలి అంటే దాన్ని పోపు పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అండి నలుపుడు కారము. సో అంతేనండి, వేడి రాగి సంగటిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి పులుసు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.